రియల్ ఎస్టేట్ అనేది మగవాళ్ళ రాజ్యమే. ఇప్పుడిప్పుడే విమెన్ ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? నీ ల్యాండ్ ఎవడో కబ్జా చేశారు. ప్రాణం కావాలా, డబ్బు కావాలా, ల్యాండ్ కావాలా, చాయిస్ ఇస్ యోర్స్. ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ అనేవి కూడా బాగా ఎక్కువగా వింటున్నాం. సో ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫార్మ్ ప్లాట్స్ ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు. బయ్యర్ ఈస్ గెటింగ్ చీటెడ్. 4 months లో ఆయన 5 to 6 lakhs ఎర్న్ చేస్తున్నాడంటే అంత ఎక్స్పీరియన్స్, అంత కాంటాక్ట్స్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఫ్రెషర్ వచ్చి అంత డబ్బు సంపాదించగలరు. 2 కోట్లు ఒక లేడీ సంపాదించి నాట్ ఎ జోక్. 100 ప్లాట్స్ క్లోజ్ చేశారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చాలామంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ ల్యాండ్. సో భూమి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందని అందరూ ఫీల్ అవుతారు. సో అటువంటి వాళ్ళందరికీ ఎక్కడ భూమి కొనాలి, ఎలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి. సో 10 కాదు 20 కాదు 34 ఏళ్ల అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ CEO అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అడిగి తెలుసుకున్నాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ అనేవి కూడా బాగా ఎక్కువగా వింటున్నాము. సో ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అన్నిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ ఏంటంటే నన్ను చాలా మంది రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఇంత 1000 మంది చేసిన 3 పేర్లు వాడతారు. ద్రోణాచార్య ఆఫ్ రియల్ ఎస్టేట్, భీష్మ పిత ఆఫ్ రియల్ ఎస్టేట్, జిందా తెల్స్మాత్ ఆఫ్ రియల్ ఎస్టేట్. జిందా తెల్స్మాత్ అంటే అన్నిటికీ అదే, ఏది సర్వ రోగ నివారణ. రియల్ ఎస్టేట్ లో ఒక డౌట్ ఉందంటే ఆ డౌట్ నా దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది. అది పెద్ద పైన దయా. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఇది ఒక పెద్ద ఓషన్. ఫస్ట్ అసలు చాలా మంది ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ దీనికి అటాచ్ చేయాల్సిందంటే, ఫార్మ్ ప్లాట్స్ ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు, విచ్ ది బయ్యర్ ఈస్ గెటింగ్ చీటెడ్. అంటే బిల్డర్ చెప్పనా బయ్యర్ తెలుసుకోండి. నేను బిల్డర్ని బ్లేమ్ చేయనండి. లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు ఎప్పుడు కూడా. మోసపోయేవాడే, మోసం చేసేవాడు కంటే మోసపోయే డబ్బు లంచం ఇవ్వడం తప్పు. మనం పన్ను కావాలి, మనం డబ్బులు ఇస్తాం. ర్యాంక్ రాదు, సీటు కావాలంటే ₹1 కోటి ఇస్తాం. ఇక్కడ ల్యాండ్లో ఎన్ని రకాలు చెప్తాను, అడిగారు కాబట్టి. అగ్రికల్చర్ ల్యాండ్ అది ఏకర్స్లో అమ్ముతారు. ఫార్మ్ ప్లాట్ గుంటాస్లో అమ్ముతారు. రెసిడెన్షియల్ ప్లాట్ స్క్వేర్ యార్డ్స్లో. సో ఫార్మ్ ల్యాండ్కి అగ్రికల్చర్ వాటికి చాలా తేడా ఉంది. ఓపెన్ ప్లాట్, ఫార్మ్ ల్యాండ్ అనేది అగ్రికల్చర్ వ్యవసాయ భూమి, అది ఏకర్స్లోనే అమ్ముతారు. ఫార్మ్ ప్లాట్స్ అనేది గుంటాస్. 1 గుంట ఈక్వల్ టు 121 స్క్వేర్ యార్డ్స్. జనరల్గా 5 గుంటాస్ అమ్ముతారు, 605 స్క్వేర్ యార్డ్స్. అందులో 10% మాత్రమే కన్స్ట్రక్షన్ వస్తుంది. ఇది తెలుసుకోలేదు. దీస్ ఆర్ బేసికలీ 111 జీవో, బయో కన్జర్వేషన్ జోన్, FTL అని కొన్ని. అందులో కన్స్ట్రక్షన్ అప్రూవ్ కాదు. అందుకని కేసీఆర్ గారు మీరు వినుంటే లాస్ట్ 111 జీవో ఎత్తేస్తాం అనేది ఎక్కడికి పోదు. ఎందుకంటే 111 జీవో స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు. దేర్ ఈస్ ఎ బాడీ కాల్డ్ NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వాళ్ళు దాని ఆల్రెడీ 1000 కేసులు పెండింగ్ ఉన్నాయి. అందుకనే ఎత్తలేదు. రేవంత్ రెడ్డి గారు నేను తీయను, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏపీ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2వ సంతకం పెడతాను పెట్టేశాడు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే, 3వది ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్ R1, R2, R3, R4 జోన్స్ ఉంటాయి. ఇందులో కట్టుకోవచ్చు, జిప్లెట్స్ ఫుల్ కట్టుకోవచ్చు. సో అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయం చేయాలి. ఫార్మ్ ప్లాట్స్లో వీకెండ్ హోమ్స్ అంటారు. ఇప్పుడు మనం ఫామ్ హౌస్ అంటే అర్థమేంటి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు అన్నాడు. అట్లా మోస్ట్ ఆఫ్ ది సినిమా యాక్టర్స్, నేను చాలా సినిమా యాక్టర్స్. సో ఫామ్ హౌస్ ఏంటంటే భార్య పిల్లలతో సాటర్డే మార్నింగ్ ఫ్రైడే నైట్ వెళ్ళిపోయి మండే మార్నింగ్ వచ్చి ఎంజాయ్. అంటే అక్కడ ఏంటంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫుడ్ అంటే పెస్టిసైడ్ మనం పెంచుకుంటాం. ఒక వాచ్మెన్ పెట్టి 1000 గజాలు 2000 గజాలు 1 ఎకరం కొనుక్కొని మన చెట్లు, మన ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులు, చెట్లు కొట్టు, స్విమ్మింగ్ పూల్ మనం పెట్టుకుంటాం, మనం వాడుకుంటాం. అక్కడ అప్రిషియేషన్ రాదు, ఎంజాయ్మెంట్ వస్తుంది. ఇదే ఎంజాయ్మెంట్ మీరు ఒక రిసార్ట్కి వెళ్తే రోజు 10,000 15,000 ఛార్జ్ చేస్తాం. మీరు ఫలక్నుమా అని విన్నారా ప్యాలెస్? ఒక రోజుకి ఎంత ఛార్జ్ చేస్తారు తెలుసు? ఒక మీలే 30,000. ఒక రోజుకి 60-70 ఒక రూమ్ రెంట్ ఒక రోజుకి. బట్ మీకు అంతా రాజయోగంగా ఉంటుంది, రాజుల్లా చూస్తారు. బ్రేక్ఫాస్ట్కి 15,000, అది నార్మల్. దాని ఎడిషన్ మళ్ళీ యాడ్ చేసుకుంటే పెరిగిపోతుంది. అండ్ 1 వీక్ కూడా కాదు, 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ టాటా వాళ్ళు రన్ చేస్తారు, తాజ్ గ్రూప్. అందులో పనిచేసాను నా స్టూడెంట్ ఒక ఆయన, నా దగ్గర ట్రైనర్. TCSలో 30 years చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఈజ్ అర్నింగ్ క్లోజ్ టు 5-6 lakhs
విత్ ఇన్ 4 months ఆఫ్ కమింగ్ పర్ మంత్. నెలంతా కడితే 2 లక్షలు 3 లక్షలు వచ్చాయి. కాంటాక్ట్స్ ఉండాలా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు TCSలో 30 years వర్క్ చేసి ఆ తర్వాత 4 monthsలో ఆయన 5 to 6 lakhs ఎర్న్ చేస్తున్నాడంటే అంత ఎక్స్పీరియన్స్, అంత కాంటాక్ట్స్ ఉండాలా? లేకపోతే ఇప్పుడు ఎవరైతే యూత్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ అనుకోవచ్చు, వీ కెన్ యూజ్ దిస్ వర్డ్, ఫ్రెషర్ వచ్చి అంత డబ్బు సంపాదించగలడా? ఇది కూడా చాలా అన్ని మంచి క్వశ్చన్ అడుగుతున్నాయి. ఎక్కడ రీసెర్చ్ చేసినట్టు నాకు తెలిసి ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ చేసే వ్యవహారాలు కనిపిస్తాయి నీకు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ ద ఇంట్రెస్ట్. ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అన్న టాపిక్ మాట్లాడాను. కరెక్ట్. లేడీస్కి ఇంట్లో కూర్చొని కూడా సంపాదించే యోగం ఉంది. వారానికి 2 రోజులు వచ్చి సైట్ విజిట్ చేసుకుంటే తప్ప. నా అనుభవంలో గత 5 సంవత్సరాల ట్రెండ్ చూస్తే లేడీస్ ఆర్ రన్నింగ్ 20% మోర్ దెన్ ది జెంట్స్. అందుకని డైవర్స్లో అవుతుంది. ఎందుకంటే హస్బెండ్ కంటే వైఫ్ ఎక్కువ సంపాదిస్తే యాజ్ అ మ్యాన్ వీ కెనాట్ డైజెస్ట్. ఐ డోంట్ అగ్రీ దిస్. అంటే నేను సంపాదించినంత మాత్రం డివోర్స్ అవుతాయా? అండర్స్టాండింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, దట్స్ ఇట్. ఇప్పుడు డాక్టర్స్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎప్పుడు విడిపోరు. బికాజ్ వన్ డాక్టర్ అండర్స్టాండ్ అదర్ డాక్టర్ ప్రాబ్లం. బట్ మిగతా కేసులో అట్లా అవుతుంది కొన్ని. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడి, సమ్ పీపుల్. కరోనాకి తర్వాత డైవర్స్లు ఎక్కువైనాయి. దిస్ అ నోన్ ఫ్యాక్ట్. ఎందుకైనా 101 reasons. నేను ఇక్కడ అన్నదంటే రియల్ ఎస్టేట్ లేడీస్ ఇండివిజువల్ ఎంటర్ప్రెనర్స్. నేను ఒక ఎగ్జాంపుల్, లేడీ వచ్చింది కాబట్టి ఉప్పల్ సైడ్ ఒక అమ్మాయి ఉంది, 15 సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు ఆవిడ. 2 కూతుర్లు మీలాగా. వాళ్ళ ఆయన బ్యాంక్ మేనేజర్, తిరుగుతూ ఉంటారు అంటే గవర్నమెంట్ కాబట్టి. సో ఆ ఉద్యోగం రిజైన్ చేశారు ఆవిడ. ఏది ఆ ఇంగ్లీష్ లెక్చర్ ఉద్యోగం. మంచి డీసెంట్గా మంచి కమ్యూనికేషన్. రియల్ ఎస్టేట్ మాత్రం ఫస్ట్ 1 year చాలా స్ట్రగుల్ అయింది. ఇప్పుడు లాస్ట్ 2 years షీ హెస్ ఎర్న్డ్ మోర్ దెన్ 2 crores. నౌ షీ ఈజ్ మెయింటైనింగ్. నీలాంటి అమ్మాయిలు 10 మందిని మెయింటైన్ చేస్తున్న అమ్మాయి. నాకు చాలా ఇప్పుడు ఇక్కడ అబ్బాయిలు ఆ టైం ఈ అబ్బాయి కంటే కొద్దిగా పెద్దవాడు. సో లేడీ కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పేరుతో మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఉమెన్కున్న పేషెన్స్ జెంట్స్ ఉంటుందండి. యాజ్ ఎ బీయింగ్ జెంట్ నేను చెప్పడం ఫ్యాక్ట్ మాట్లాడాను. డెఫినెట్లీ. ఎందుకంటే సిగరెట్ కొట్టాలని, మందు కొట్టాలని, కైనీకి వెళ్ళాలి, గుట్టుకకి వెళ్ళాలి, పాన్కి వెళ్ళాలి, లంచ్కి వెళ్ళాలి, రకరకాల అదర్ అవిగేషన్స్ ఉంటాయి. లేడీస్కి ఒకసారి లంచ్కి తప్ప ఇంకా బయటకు వెళ్ళే సందర్భంలో ఒక్కసారి సీట్లో కూర్చున్నారంటే ఫిక్స్ అయిపోయినట్టే. కంటిన్యూగా ఫోకస్ చేస్తారు. దట్స్ ద డిఫరెన్స్. సో కమిట్మెంట్, వర్కింగ్ అవర్స్ తక్కువ ఉన్నా ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఉన్నా తక్కువ వస్తుంది. వాళ్ళకు ఇంటి దగ్గర బయలుదేరుతారు, సీట్లో కూర్చుంటారు, మళ్ళీ బయటకు వెళ్తారు, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి కూడా బస్సు పని చేసుకుంటారు, ఇంటికి వెళ్ళా పని చేసుకుంటారు. సో 2 కోట్లు ఒక లేడీ సంపాదించి నాట్ ఎ జోక్. 100 plots క్లోజ్ చేశారు ఆవిడ 2 yearsలో. నౌ షీ బికమ్ ఏ బిగ్ టైకూన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ లేడీస్. సో ఫ్రెషర్కి అయితే కొంత టైం పడుతుంది అంటారు. డెఫినెట్గా ఫస్ట్ ఇక్కడ ఫ్రెషర్స్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఇన్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్ అనేది. రెండోది ఒక సెగ్మెంట్ అంటే వేరే సెగ్మెంట్కి వస్తున్నారు. మూడోది కంప్లీట్ కాలేజ్ అవుట్. 4వది కంప్లీట్ రిటైర్డ్. ఈ నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు 20 సంవత్సరాల ఏజ్ నుండి 75 సంవత్సరాల ఏజ్ దాకా నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 20 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు. ఇమాజిన్. సో ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ మనీ, ఎవ్రీబడి. అఫ్ కోర్స్ కొత్తగా అయితే డెఫినెట్గా 1 year యూ షుడ్ హ్యావ్ నెవర్ గివ్ అప్ ఆటిట్యూడ్. వస్తాయి మీరు అనుకున్నంత రాదు. ఎందుకంటే టర్మినాలజీ నేర్చుకోవడం 3-4 నెలలు పడుతుంది. సపోజ్ మీరే ఒక 2 కోట్లు ఇల్లు కొంటారు, డబుల్ లాటరీ వచ్చి, లేదా మీ బాస్ ప్రమోట్ చేసేయడం. ఆ 2 కోట్లు పెట్టి మీరు 2 రోజుల్లో డెసిషన్ తీసుకుంటారా? కనీసం 3-4-5 సార్లు ప్రాపర్టీ చూస్తారు. తర్వాత 10-20 మంది బ్యాంక్ వాడితో మాట్లాడతాడు, వాసుతో మాట్లాడతాడు, సర్వేర్తో మాట్లాడతారు, వాల్యూర్తో మాట్లాడతారు, సబరీస్తో. అన్నీ ప్రతిసారి 1 week 10 days కంటిన్యూగా అయిపోవు కదా. మనకు ఖాళీ ఉన్నప్పుడు తీసుకుంటాం. అంటే మీరు డెసిషన్ తీసుకోవడానికి వచ్చిన దగ్గర డెసిషన్ తీసుకోవడానికి ఒక 3-4 నెలలు పెట్టేస్తారు. ఇఫ్ యూ ఆర్ ఏ ఫస్ట్ టైం బయ్యర్, సెకండ్ టైం బయ్యర్ కొద్దిగా తక్కువ ఉండేది. సో 4 నెలలు ఇక్కడ, 4 నెలలు ఇక్కడ. డీల్ కంక్లూడ్ అడ్వాన్స్ చేయక 2-3 నెలలు పడుతుంది. ఎవడు 2 కోట్లు ఒకేసారి ఇవ్వడు కాదు. సో దిస్ హౌ ఐమ్ సేయింగ్ 1 year లాజిక్. అండ్ ఇంకొకటి ఇందాక అంటే ఐవ్ గాట్ అన్ ఆన్సర్ బట్ స్టిల్ పీపుల్ వాంట్ టు నో, రియల్ ఎస్టేట్ అనేది మగవాళ్ళ రాజ్యమే, ఇప్పుడిప్పుడే విమెన్ ఎంటర్ అవుతున్నారు, వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఇందాక నేను చెప్పాను కదా, ఎందుకు పనికిరానోడు రియల్ ఎస్టేట్లో చేరుతారు అనేది ఒకప్పుడు మాట. గోల్డ్ చైన్లు వేసుకొని, మెడలో కేజీ బంగారం వేసుకొని, వైట్ కద్దరు బట్టలు వేసుకొని, టాటా సుమో బాలకృష్ణ గారి సినిమా ఇసుక మొత్తం ఎగిరితే వెనకాల 10 కార్లు నుంచి ఉంటాయి. ఇప్పటికే పీపుల్ కోటు సూట్ వేసుకొని ఇంత బంగారం వేసుకొని ఉన్నారు. వెరీ ఫ్యూ. ఎంతమంది ప్యాషన్, దే లైక్ ఇట్.
No, ఉన్నారు లేరంటే ఎంతమంది ఉన్నారు అది ఇంపార్టెంట్, ఎంతమందిని చూసావు అది ఇంపార్టెంట్. కరెక్ట్, ఒకరో ఇద్దరు అంతే. సో అప్పుడు సెటిల్మెంట్ అంటారు, అది రియల్ ఎస్టేట్ కాదు. కరెక్ట్, దందా భూదందా. నీ ల్యాండ్ ఎవడో కబ్జా చేశారు, నువ్వేం చేస్తావు, ఆబ్వియస్లీ ఫీల్ అవుతావు, నీ దగ్గరికి వస్తాను, నువ్వు 20 లక్షలు ఇస్తే బయటకు వెళ్తావు అంటాడు, లేకపోతే మొత్తం 2 కోట్లు కాబట్టి నేను తీసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్. ప్రాణం కావాలా, డబ్బు కావాలా, ల్యాండ్ కావాలా, చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు అలా లేదమ్మా, ఇప్పుడు టోటల్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ప్రొఫెషనలిజం. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయితే లేడీస్ కూడా మీరు అడుగుతారు అనుకుంటా, మీరు అడిగారు ఆల్రెడీ. ఒకప్పుడు లేడీస్ రియల్ ఎస్టేట్కి వెళ్ళాలంటే భయపడేవారు, ఎందుకంటే అది ఒక క్లోజ్ సర్క్యూట్లో జరిగేది. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, బికాస్ ఎవ్రీబడి ఈస్ బీయింగ్ రెస్పెక్టెడ్, మెచ్యూరిటీ పెరిగింది, లిటరసీ పెరిగింది, ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి, అండ్ దే ఆర్ సపోర్టింగ్ దమ్, బికాస్ వాళ్ళు వీళ్ళు కూడా పెరుగుతున్నారు కదా. ఈ రియల్ ఎస్టేట్ అంటే చైన్ నెట్వర్క్ ఉంటుంది, ఇట్స్ నాట్ MLM. బట్ మీరు ఒక టీమ్ లీడర్ కింద ఒక 50 మంది అమ్మాయిలు 50 మంది అబ్బాయిలు ఉంటాయి, ప్రతి మనిషి మీద ఒక డీల్ చేస్తే ఈ బికమ్ కరోడ్పతి ఇన్ నో టైం. ఒక్క ప్లాట్ అమ్ముకుంటే 2 నుండి 3 లక్షలు వస్తుంది జూనియర్స్కి. మీరు చేయాల్సిన పనల్లా 10%, 90% కంపెనీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి ఎవరో కొత్త వాళ్ళు రియల్ ఎస్టేట్కి వచ్చారు, రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు మీకు ఏమీ తెలియదు, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ నెట్వర్క్లో ఒక పర్సన్ అప్పచెప్పాలి మీ బాస్కి. మిగతా అన్నీ ఆయన చూసినారు, ఫుడ్ పెడతారు, మార్కెటింగ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, కార్ ఇస్తారు, సైట్ విజిట్ చేయిస్తారు. 90% వాళ్ళు పనిచేసి 10% వాళ్ళు తీసుకుని 90% మీకు ఇస్తారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బిజినెస్. సో లేడీస్ కెన్ డూ వెరీ వెల్ అండ్ నౌ దే ఆర్ డూయింగ్. మీరు చూసుకుంటే యూట్యూబ్లో జెంట్స్ కంటే లేడీస్ అడ్వర్టైజ్మెంట్ బాగా కనిపిస్తుంది. ఆపర్చునిటీస్ కూడా దే ఆర్ ప్రొవైడింగ్. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో లేడీస్ కూడా యు ఆర్ గివింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ అంటారు. ఈక్వల్ ఇన్ఫాక్ట్ మోర్ అంటారు నేను కొన్ని, ఎందుకంటే దే ఆర్ హార్డ్ వర్క్. ఫ్రీగా ఏమి ఉట్టిగా లలిత జ్యువెలర్స్ ఆయన ఉట్టిగా డబ్బులు రావు. సో యూ హ్యావ్ టు పుట్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. వస్తే డెఫినెట్గా ఇక్కడ లేడీ జెంట్ అని కదా, వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్. నేను మళ్ళీ చెప్పాను, లేడీస్కి ఉన్న కమ్యూనిటీ జెంట్స్కి ఒకటే తక్కువనే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఉమెన్తో డీల్ చేయడంటే జనరల్గా చీట్ చేయడం నేచర్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే డీలింగ్ ఇన్ ఓల్డ్ సిటీ లైక్ ఫరాఖాన్, అది డిఫరెంట్. ఇక్కడికి వచ్చేసరికి తెలిసిపోద్ది, ఎందుకంటే వాళ్ళు జీవితం బతకడం కోసం వస్తారంటే జీవనం ఇబ్బంది, ఏదో హస్బెండ్ లేడనో, లేకపోతే యాక్సిడెంట్ అయిందనో, ఏదో సమ్ రీజన్ కూతుర్లు ఉన్నారనో, అది. సో దానివల్ల లేడీస్ కూడా హ్యాపీగా చేసుకొని, నేనే 100 మందిని ట్రైన్ చేశాను, 1000 మంది అబ్బాయిలు చేశాను, 100 మంది లేడీస్ చేశాను. దే ఆర్ డూయింగ్ వెల్. ఎవ్రీ ఇయర్ వచ్చి నాకు స్వీట్ డబ్బా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు. టీచర్లు కొన్ని ఒక బ్యాడ్ ప్రాబ్లం ఏంటి తెలుసా, బ్యాడ్ కాదు, అన్లకి. స్కూల్లో టీచర్లు ఎంతోమంది ఇంజనీర్ని క్రియేట్ చేస్తారు, వాడు అక్కడే ఉండిపోతాడు. కానీ నేను అలా కాదు, నేను గ్రో అయిన తర్వాత టీచింగ్ మొదలుపెట్టు. నేను ఐ బీన్ టీచింగ్ ఫర్ లాస్ట్ 30 years. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ అవార్డెడ్ టాప్ ఎమర్జింగ్ 10 CEOs of 2023 ఇన్ ఇండియా. అట్లానే మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్టెడ్ మీ ఫ్రమ్ ఇండియా ఫర్ ఎస్టాబ్లిషింగ్ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఇన్ దేర్ యూనివర్సిటీ విచ్ ఇస్ లైక్ ఉస్మానియా.